న్యూస్ వరంగల్ జిల్లా రాయపర్తి మండలం బందనపల్లిలో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు దుండగులు. విగ్రహం ధ్వంసంపై నిరసన కార్యక్రమం చేపట్టింది బీజేపీ. దుండగులు ధ్వంసం చేసిన విగ్రహాన్ని పరిశీలించారు బీజేపీ రాష్ట్ర నాయకులు పద్మ ప్రదీప్ రావు. అలాగే పాక్షికంగా కాలిపోయిన శివాజీ ప్రతిమను పాలతో శుద్ధి చేశారు బీజేపీ నేతలు. కాంగ్రెస్ పాలనలో హిందుత్వంపై దాడులు జరుగుతున్నాయంటూ ఫైర్ అయ్యారు బీజేపీ నాయకురాలు రావు పద్మ. గ్రామాల్లో సైతం హిందుత్వంపై దాడి దారుణం అంటూ విమర్శించారు. దోషులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలంటూ హెచ్చరించారు. విగ్రహాన్ని అంటే ఈ గ్రామ ప్రజలందరూ కూడా ఒక హిందుత్వం కొరకు మనకు ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని నెలకొల్పుకొని అది ప్రారంభానికి ముందుంది. అంటే దాదాపుగా 3 సంవత్సరాలు అవుతుంది కట్టుకొని. కానీ ఈ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో కనీసం దాన్ని ప్రారంభం కూడా కానియకుండా అడ్డుకొనుడు, దాన్ని కానియకుండా ఇప్పుడు దాదాపుగా ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చి 2 సంవత్సరాలలో ప్రారంభం కానియలే. అంటే ఈడ ఛత్రపతి శివాజీ ఉండొద్దు, హిందుత్వం ఉండొద్దు, కాంగ్రెస్ ఉండాలి. ఈ కాంగ్రెస్ అంటేనే హిందుత్వానికి వ్యతిరేకంగా పనిచేసేది. వారు ఎవరికి తొత్తులుగా మారుతున్నారు? ఎంఐఎం పార్టీకి తొత్తులుగా మారి గ్రామాలలో కూడా దాన్ని ఈ విధంగా తీసుకొస్తున్నారంటే ఒక సిగ్గుచేటు. అంటే ఒక గ్రామంలో హిందుత్వం ఉండొద్దా? అంటే మొత్తం కాంగ్రెస్ ఉండాలా, మొత్తము ఎంఐఎం పార్టీ ఉండాలా? సిగ్గుచేటు. మీకు రోజులు దగ్గర పడ్డాయి. ఇప్పుడు 2 సంవత్సరాలే గడిచింది. మీరు ఇంకా 1 సంవత్సరం కూడా ఉంటారో లేదా అనేది అర్థమైతలేదు. దీనికి సంబంధించి ఎవరైతే దీనికి అంటించిండ్రో నిప్పు వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకొని ఖచ్చితమైన సెక్షన్లతో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ, అదే విధంగా గ్రామంలో ఉన్న గ్రామ ప్రజలు, ఇక్కడ సర్పంచ్ అందరం కలిసి కూడా మేము దీని విషయంలో ఖచ్చితంగా చర్య తీసుకోవాలని కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఛత్రపతి శివాజీ విగ్రహం ధ్వంసంపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే రాజా సింగ్. విగ్రహాన్ని ధ్వంసం చేయాల్సిన అవసరం ఎవరికుందని ప్రశ్నించారు. శివాజీ మహారాజ్ లేనిదే హిందువులు లేరన్నారు. దుండగులను వెంటనే పట్టుకోవాలంటూ పోలీసులకు విజ్ఞప్తి చేశారు రాజా సింగ్. వరంగల్ జిల్లా రాయపత్రి గ్రామం బందన్పత్రి మండల్లో ఒకప్పుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కారం జరిగింది. చాలా మంచి విగ్రహాన్ని అక్కడ కూర్చొని పెట్టినారు. ఎర్రబెల్లి దయాకర్ రెడ్డి గారు ఆ విగ్రహ ఆవిష్కారంకి పాల్గొన్నారు. చాలా మంది హిందూ కార్యకర్తలు ఆ విగ్రహ ఆవిష్కారంకి పాల్గొన్నారు. కానీ దురదృష్టం ఏంటంటే నిన్న కొంతమంది దుండగులు నైట్ పూట ఆ ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని కాలబెట్టడానికి ప్రయత్నం చేసినారు. నేను మా పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నా, అసలు ఈ వీళ్ళు ఎవరు? ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని చూసి ఎవరికి కోపం వస్తుంది? వాళ్ళకి దోలాడి అరెస్ట్ చేసి జైలుకి పంపించాలని మా పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా మా హిందూ కార్యకర్తలకి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఛత్రపతి శివాజీ మహారాజ్ లేకపోతే హిందూ ఉండేదా హిందువులు? శివాజీ మహారాజు హిందువులకి ఒక ఆరాధ్య దేవత. అట్లాంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని కొంతమంది కాలబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారంటే అది చాలా దురదృష్టం. మా హిందూ కార్యకర్తలకి రిక్వెస్ట్ చేస్తున్నాము. అక్కడ గ్రామ కానీ మండల కానీ జిల్లా అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నాము. మీరు కూడా అసలు వీళ్ళు ఎవరు? మీరు కూడా మీ దృష్టికి వస్తే పోలీస్ అధికారులకి సూచన ఇవ్వండి అని మా ప్రతి ఒక్క హిందూ కార్యకర్తలకి. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి వేణు మనకి అందుబాటులో ఉన్నారు. వేణు, అసలు ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని అలా చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? అండ్ వరంగల్లో అలాంటి విభేదాలు ఏమైనా ఉన్నాయా? ఎవరు అనుకుంటున్నారు? అక్కడ ఎవరిమైనా అనుమానం ఉందా? ప్రస్తుతం అయితే దుండగులు ఎవరైనా దానిపైనే పోలీసులు విచారణ చేస్తారు. నిన్న రాత్రి 8:30 ప్రాంతం లోపల బందన్పల్లి గ్రామానికి చెందినటువంటి కొంతమంది వ్యక్తులను నిప్పు పెట్టారంటే కూడా స్థానికులు పోలీసులు ఎంక్వైరీ చెప్పినట్లుగా తెలుస్తుంది. అయితే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలకు కాంగ్రెస్ నేతల మధ్య 2 వర్గాల మధ్య ఉన్నటువంటి కక్షతోనే ఈ విగ్రహాన్ని నిప్పు పెట్టి ధ్వంసం చేసే ప్రయత్నం చేశారంటూ కూడా ప్రాథమికంగా సమాచారం లభించింది. అయితే ఈ వ్యవహారం పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ హిందూ శ్రేణులంతా కూడా తీవ్రంగా ఫైర్ అవుతున్న పరిస్థితి. బీజేపీ జిల్లా రాష్ట్ర నాయకులు ప్రస్తుతం గ్రామంలో పర్యటించి పాక్షికంగా ధ్వంసమైనటువంటి విగ్రహాన్ని కూడా పాలతో శుద్ధి చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఎవరైనా కూడా దోషులు వాళ్ళను కఠినంగా శిక్షించాలంటూ కూడా డిమాండ్ చేసిన పరిస్థితి. మరోవైపు పోలీసులు కొంత ఈ వ్యవహారంలో సీసీటీవీ ఫుటేజ్ కూడా పరిశీలించారు. ఎవరు ఇలా చేసి ఉంటారనే దానిపైన కూడా పోలీసులు
లోతైన దర్యాప్తు కూడా జరుగుతుంది. మరోవైపు ఈ రాయపర్తి మండలంలోని బందనపల్లి పాలకుర్తి నియోజకవర్గానికి వస్తుంది. అయితే ఈ విగ్రహాన్ని దాత మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కాబట్టి తనకు సంబంధించినటువంటి విగ్రహం అక్కడ ఓపెన్ చేయొద్దనేటువంటి కోపంతోనే పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులు చెప్పినట్టుగా ఆ గ్రామానికి చెందిన కాంగ్రెస్ శ్రేణులే తగలబెట్టి ఉంటారనేటువంటిది అక్కడ స్థానికంగా బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నారు. ఇదంతా ఆరే కులస్తులంతా కలిసి విరాళాలు సేకరించుకొని మాజీ మంత్రి ఎర్రబెల్లి దగ్గర విగ్రహం తీసుకొని ప్రతిష్టాపన కోసం సిద్ధంగా ఉంచిన పరిస్థితి. అయితే దీన్ని ధ్వంసం చేయాల్సినటువంటి పరిస్థితి స్థానిక కాంగ్రెస్ నేతలకు తప్ప వేరే ఎవరికి లేదంటూ కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి. పోలీసు ఎంక్వైరీలో పూర్తిగా అసలు ఎవరు ఈ ఘటనకు పాల్పడడానికి కూడా తెలిసే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ దోషులను కనుక తప్పించే ప్రయత్నం చేస్తే పోరుబాటకు పడదామంటూ కూడా బీజేపీ రాష్ట్ర నేతలు హెచ్చరించే పరిస్థితి. వైపు ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు, వరంగల్ జిల్లాకు చెందినటువంటి బీజేపీ నేతలు కూడా స్పందించారు. సో దీంతో పోలీసులు కొంత సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి పూర్తి స్థాయి దర్యాప్తు చేసి దోషులను శిక్షిస్తామంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్. సౌమ్య. రైట్ వేణు, థ్యాంక్స్ ఫర్ ద